కార్మిక ఉపాధి మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మంత్రి హోదాలో చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు. మంత్రి వివేక్ వెంకటస్వామికి అడుగడుగునా కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మెదక్ వ్యాప్తంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. గజ్వేల్లో ఘన స్వాగతం పలికారు నేతలు, కార్యకర్తలు. అయితే బాణసంచా కాల్చి సంబరాలు కూడా చేసుకున్నారు. మన అభిమాన నాయకునికి గజమాలతో స్వాగతం కూడా పలికారు. ఆ తర్వాత రంగదాంపల్లి చౌరస్తా అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు మంత్రి వివేక్. మంత్రి వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. జిల్లా మాల సంఘం నేతలు మంత్రి వివేక్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు పెద్దపల్లి ఎంపీగా ఇక్కడ పెద్దపల్లి ప్రజలందరూ కూడా ప్రేమతోని కాకా అని పిలిచేవారు. అందరూ ప్రేమగా ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళందరూ వెళ్ళి వెంకటస్వామి గారి దగ్గర మాట్లాడారు. అలాగే కాకా వెంకటస్వామి గారు కూడా సింగరేణి సంస్థను ఆ రోజులలో BIFR ఉన్నప్పుడు NTPC నుంచి 400 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ సంస్థను కాపాడి 1,00,000 ఉద్యోగాలు కాపాడిన సంగతి పెద్దపల్లి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. దాంతోపాటు వారు కోల్ మైనర్స్, సింగరేణి కార్మికులకు పెన్షన్ ఫండ్స్, CMPF ఆఫీసు ఇవన్నీ కూడా కార్మికులకు ఎన్నో సేవలు చేయడం జరిగింది. దాంతోపాటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ 40 సంవత్సరాలలో కేవలం కాకా గడ్డం ఫ్యామిలీ ద్వారానే కాంగ్రెస్ పార్టీలో గెలవడం జరిగింది.